హాయ్ అండి, నేను మీ సంధ్యాని స్కందపూరి ఫుడ్స్. ఈరోజు వచ్చేసి సజ్జ రొట్టెలు చేసుకుంటున్నాం కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ తీసుకొని మనకు ఇంట్లో ఎంతమంది ఉన్నామో మనుషులకు తగ్గట్టుగా మనం ఎన్ని కావాలో రొట్టెలు దానికి తగ్గట్టుగా పిండి తీసుకొని బాగా ఆనియన్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఈ పిండిలోకి వచ్చేలాగా బాగా ఒకసారి కలుపుకొని బాగా వేడి నీళ్ళు కాచుకొని ఆ వేడి నీళ్ళతోటి బాగా ఇలా ముద్దలాగా వచ్చేటట్టు చేసేసుకుని ఒక కవర్ తీసుకొని కవర్ తడుపుకొని చెయ్యి కూడా మధ్య మధ్యలో తడుపుకుంటూ ఇలా చుట్టూరు అప్పంలాగా చేసేసుకొని బాగా వేడిగా ఉన్నటువంటి ప్యాన్ మీద వేసేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మన పెద్దవాళ్ళు మనకి ఆస్తిపాస్తుల కన్నా ఇటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చారంటే మనం చాలా అదృష్టవంతులం. చూడండి, ఇలా తింటే హెల్త్కి చాలా మంచిది. సజ్జలు కానీ, జొన్నలు కానీ, రాగులతోటి కూడా ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఏ కూరైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది.